కళ్యాణ్ లోతైన మనిషి, లోతైన ఆలోచనలు, వ్యూహాలు ఆయనకున్న. ఇంగ్లీష్లో అంబిషియస్ అంటుంటారు, అంటే చాలా అంబిషియస్ అనే మాట నెగిటివ్గా వాడతారు కానీ బట్ ఎక్స్టెన్సివ్ థాట్స్ ఉన్న మనిషి అందులో. ఆయన నిన్న ఒక మాట చెప్పాడు, మీరు గుర్తిస్తే కనుక ఎక్కువ మంది, నా రాజకీయ జీవితం 2008లో మొదలైందన్నాడు. అంటే 16 ఏళ్ళు 15 ఏళ్ళు 1.5 దశాబ్దం నేను రాజకీయాల్లో ఉన్నానని. నిన్న కాక మొన్న అయితే కొత్త ఇటువంటివి ఏం లేదు, నేను 15 ఏళ్ళ నుంచి ఉన్నాను. ఎవరు ఏమిటో ఎందుకో నాకు పూర్తిగా తెలుసు, తెలిసి నేను ఇది చేస్తూ ఉన్నానని ఆయన చెప్తున్నారు. హీ స్పోక్ మోర్ అబౌట్ హిస్ పార్టీ, హిమ్సెల్ఫ్, హిస్ ఫ్యామిలీ, నాట్ లెస్ అబౌట్ తెలుగుదేశం, లెస్ అబౌట్ బీజేపీ గురించి దాదాపు అసలు ఇంకా ఒక సనాతన ధర్మం అన్న అది వేరే, అది తప్ప ఇంకా ఆయన ఏం మాట్లాడలేదు. సో ఆయనకు చాలా స్పష్టమైన ఆలోచన, వ్యూహం, తన పరిమితులునే. అప్పుడు చెప్పాడు, ఉదాహరణకు నేను ఓడిపోయాను ఇవన్నీ అన్నారు. 2 చోట్ల ఓడిపోతే ఎలా ఉంటుందో చూసిన ఒక వ్యక్తి 21 సీట్లు గెలిస్తే ఎలా ఉంటుందో కూడా చూపించడం అన్నది ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పెరిమెంట్. ఎందుకు చేశాడు ఏంటి అని స్వయంగా 2 చోట్ల ఓడిపోయారు అన్న ఒక ముద్ర పడిన ఒక నాయకుడు, నాటకీయత ఇందులో, డ్రామాటిక్. 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి 21 చోట్ల గెలవటం, ఇజ్ ఇట్ ఎ స్మాల్ ఫీట్? యూ అగ్రీ ఆర్ డిసగ్రీ, బట్ యూ హ్యావ్ టు టేక్ నోట్ ఆఫ్ ది ఫ్యాక్ట్. దానికి ఎంత వ్యూహం ఉండాలి. రెండవది, రాజమండ్రి సెంట్రల్ జైలు బయట మొదలైనటువంటి రాజకీయం ఇప్పుడు మీరు మంగళగిరిలో అక్కడ అధికార నివాసంలోనో లేకపోతే ఆయన దీంట్లో మీరు కలిసినప్పుడు ఈ మధ్యలో గోదావరిలో కానీ కృష్ణా నదిలో కానీ ఎంత జలం ప్రవహించింది. దీంట్లో ఆయనకు ఆలోచన లేకుండా ఎలా జరుగుతుంది? ఆలోచన లేదనుకుంటే చాలా పొరపాటు. ఇంకోటి కూడా చెప్తాను, ఇందులో కూడా యూటర్న్లు కూడా చెప్తాను. నేను 2014లో 2 పార్టీలతో ఉండి, 2019లో వామపక్షాలతో ఉండి, 2024లో మళ్ళీ తనే చొరవ తీసుకొని బీజేపీని, అంటే నాలో కలిసిపోండి, మీ పార్టీని మా పార్టీలో కలిపేయండి అని అడిగిన అమిత్ షాను, బీజేపీని నేను వాళ్ళని తీసుకొని వచ్చి మేము కలుపుతానని తెలుగుదేశం పార్టీకి, అంటే 2014లో ఆయన జూనియర్ పార్ట్నర్, అవును, తెలుగుదేశం బీజేపీకి. 2024లో ఆయన క్యాటలిస్ట్, సంధానకర్త. సో ఒక జూనియర్ పార్ట్నర్ దగ్గర నుంచి మాస్టర్ స్ట్రాటజిస్ట్గా మారడం అన్నది ఇది పవన్ కళ్యాణ్ జర్నీ. హూఎవర్ లైక్స్ హిమ్ ఆర్ డిస్లైక్స్ హిమ్. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మీరు జగన్కి అనుకూలం